మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడం కొరకు గత 5-6 రోజుల నుండి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క సీటుకు చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు, పోటీ చేద్దామన్నటువంటి తాపత్రయతలు ఉన్నారు. కానీ ఒక వార్డులో ఒకరికే ఇవ్వాలి కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ రిజర్వేషన్స్ మరియు ప్రజల ఒపీనియన్ను తీసుకొని సభ్యులను ఖరారు చేయడం జరిగింది. మీరు కాక మిగతా వాళ్ళు చాలామంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, పోటీ చేద్దామని ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఒకటే సీట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్కరినే నిర్ణయం చేయడం జరిగింది. అందులో వార్డు నెంబర్ 1 మూడు లక్ష్మణ్ నాయక్ గారు, వార్డు నెంబర్ 2 రామగల్ల విజయ్ కుమార్ గారు, వార్డు నెంబర్ 4 మంత్రి సుమలత గారు, వార్డు నెంబర్ 8 ఎర్ర రజనీ గారు, వార్డు నెంబర్ 9 కళ్యాణి గారు, వార్డు నెంబర్ 12 వంగ ఉమ గారు, వార్డు నెంబర్ 13 మేట శ్రీనివాస్ గారు, వార్డు నెంబర్ 14 అండాల్ గారు, వార్డు నెంబర్ 15 సిద్ధం శివశంకర్ గారు, వార్డు నెంబర్ 16 కడకంచి సుశీల గారు, వార్డు నెంబర్ 17 గారిపాక రామచంద్ర గారు, వార్డు నెంబర్ 18 కొండ శ్రీనివాసరావు గారు, వార్డు నెంబర్ 19 దోర్నాల అనిత గారు, వార్డు నెంబర్ 20 గాడారి రేణుక గారు, వార్డు నెంబర్ 21 మోటే రేణుక గారు, వార్డు నెంబర్ 24 వేమల్ల పద్మ గారు, వార్డు నెంబర్ 26 జక్కుల వేణు మాధవ్ గారు, వార్డు నెంబర్ 27 చెంచారపు కరుణాకర్ రెడ్డి గారు, వార్డు నెంబర్ 28 రతియా బేగం గారు, వార్డు నెంబర్ 29 మరుకుక్కుల శ్రీనివాసులు గారు, వార్డు నెంబర్ 30 ఆరుట్ల రామనరసింహారెడ్డి గారు, ఏలియాస్ లోకమత్ రెడ్డి గారు. కొన్ని మాత్రమే ప్రకటించలేదు, అవి కూడా రాత్రి రేపు ఉదయం ప్రకటిస్తారు. అవి కాక ఇంక కొన్ని అనౌన్స్ చేసేది రాత్రి కానీ రేపు ఉదయం కానీ అనౌన్స్ చేస్తాం. మీడియా సమావేశానికి ఇచ్చేసిన పెద్దల వారం రోజుల నుంచి ఏదైతే క్యాండిడేట్స్ సెలక్షన్ మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్ కోసమని ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ పోటీలో బాగా మేమంటే మేము అంటూ చాలా అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి ఇన్ఛార్జ్ ప్రతాపన్న గారు, డీసీసీగా నేను కొంత మొత్తం కూడా క్యాండిడేట్స్ల లిస్టులు తీసుకొని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసుకొని 4 రోజుల నుంచి మన ఎంపీ గారు వారు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి 1-to-1 క్యాండిడేట్స్ని సర్వే లిస్ట్ మంది తెప్పించుకొని ఏ క్యాండిడేట్ అయితే బాగుంటారు, లోకల్లో కూడా ఎలా ఉంది అని చెప్పేసి వార్డ్ ప్రెసిడెంట్లను అలాగే పోటీలో ఉన్న క్యాండిడేట్స్లు అందరితో మాట్లాడి ఎలాగైనా చేసి ఈ మున్సిపాలిటీని గెలిపించుకోవాలి. అధికారంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ప్రజల కోసం అన్ని పథకాలు తీసుకొచ్చి మరి ఈ మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్న 18 కోట్లు కూడా శాంక్షన్ చేసి దానికి మన ఎంపీ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది మున్సిపాలిటీలో కమిషనర్ గారితో. ఇలాగే రాబో రోజులలో కూడా
వార్డులన్నీ కూడా 30 వార్డులన్నీ కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్ ఎవరైతే ఇప్పుడు పెద్దలు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్లందరూ కూడా ఇప్పుడు ఒక సీటుకి ఒక వార్డుకి ఒకరినే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకరిని అలాగని మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదని కాదు, వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే ఒకరికే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వారికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేయవలసిందిగా మీడియా పరంగా నేను వారిని కోరుతున్నాను. అందరం కూడా మరి క్యాండిడేట్ ఫలానా క్యాండిడేట్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా అందరూ కూడా క్యాండిడేట్ లాగా ముందుకొచ్చి మరి ప్రతాపన్న డిక్లేర్ చేసిన క్యాండిడేట్స్ని గెలిపించవలసిందని కోరుతున్నాను. వారి నాయకత్వంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో మంచి లిస్టు తయారు చేసినాము. అందరు కూడా సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. సంగతి అందరూ జన్మపట్నం ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్న సందర్భంగా అనేక విజ్ఞప్తులు అభివృద్ధి కోసం చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. ప్రధానంగా గత ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ గౌరవ పెద్దలు ఎంపీ గారు కూడా ఇక్కడ గెలిచి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పద్ధతిలో ఎక్కువ నిధులు రాబడుతూ ఎంపీ గారితో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారందరినీ కూడా ఒకటి ఒక భవిష్యత్తు మంచి ప్రణాళిక తయారు చేసి జనగాం పట్టణ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము వారిని కోరడం జరిగింది. మేము సిపిఐ పార్టీగా 11వ వార్డు మాత్రమే వారిని కోరం వారు ఇచ్చారు. కోరుతున్న తర్వాత విషయం అట్లాగే సిపిఐ కూడా 3, 5, 7 వార్డులకు వాళ్ళకు కూడా ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల సంయుక్తంగా 3 పార్టీల కార్యకర్తలు వేషజాలకు పోకుండా అందరూ ఓటింగ్ ఎక్కడైతే ఎవరికైతే పద్ధతి ఇప్పుడు మేము లేనటువంటి చోట్ల కాంగ్రెస్ వాళ్ళు కూడా వామపక్షాలు ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ ఉన్నటువంటి గెలిపించడం కోసం సర్వశక్తుడి ఇక్కడ మన మున్సిపాలిటీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కాంగ్రెస్ గారు, సిపిఎం కార్యకర్తలు కూడా తానే ఒక నాయకునిగా భావించేసి గెలిపించడం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు 21 మందిని టోటల్గా ఉన్నాయి 30 వార్డులు. 30 వార్డులలో సిపిఎంకి 3, 5, 7, సిపిఐకి 11వ వార్డు. ఒక 5 స్థానాలకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కొన్ని రిపోర్ట్లు వారి పర్ఫార్మెన్స్ మీద లేటెస్ట్, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం, నాయకుల భిన్న అభిప్రాయాలు ఉండడంతో ఒక 5 సీట్ల మీద రెండోసారి సర్వే నిర్వహించి ఈరోజు రాత్రికి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ కార్యకర్తలతోటి సంప్రదింపులు జరిపి ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలుపు దిశగా ముందుకు పోతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ నిర్ణయం సమిష్టిగా నాయకులందరం కూర్చొని, స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని ఒక ఆలోచన చేసి పరిస్థితులను పట్టి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల చాలామంది అభ్యర్థులు నామినేషన్లు వేసే వారందరికీ కూడా మేము మీడియా ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశించడం తప్పు కాదు. ఆశించినప్పుడు పార్టీ గెలుపు దిశగానే ఆలోచించి టికెట్లు ఇస్తుంటారు. ఈరోజు జనగాం జిల్లాలో, జనగాం హెడ్ క్వార్టర్స్లో మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూసినట్టయితే గతంలో కూడా నా ఎన్నికలలో కానీ, అంతకుముందు ప్రతాపన్న ఎన్నికలలో కానీ మీరు చూసినట్టయితే ప్రతాపన్న ఎన్నిక ఈరోజు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఉంది. 25,000 పైచులకు దొంగ ఓట్లు నమోదు చేసి ఒక 1000 మందిని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్లల్లో మోహరించి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి రకరకాల జిమ్మికులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గెలవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు కార్యకర్తలందరికీ చేతులు జోడించి ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నాం. పార్టీని కాపాడాల్సిన అవసరం ఈరోజు ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ గెలవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఏ అభ్యర్థి మీద కూడా ఈ నిర్ణయాలలో సమిష్టిగా పనిచేసినటువంటి వారికి ఎటువంటి అభిప్రాయాలు లేవు. అందరూ కార్యకర్తలే, అందరూ సమానమే పార్టీకి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, సమీకరణలు, ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే. దయచేసి ఎవ్వరు కూడా నిరాశ పడొద్దు. అందరూ సమిష్టిగా ఈరోజు ఎల్లుండి వరకు విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది. ఎల్లుండి వరకు విత్డ్రాల్ చేసుకొని ఎవరికి వారు ప్రెస్టేజ్గా తీసుకొని ఆ వార్డులలో అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు పొద్దున మీకు కూడా ఒక మనగడ ఉంటుంది. ఈ పార్టీలో మనకు కూడా చెప్పుకోనికి ఒక ధైర్యం ఉంటుంది మనం గెలిచినామని. తర్వాత వచ్చే రోజులలో అవకాశాలు ఏదొచ్చినా ఈరోజు పార్టీ గైడ్లైన్స్ని అనుసరించి విత్డ్రా చేసుకొని పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఎట్టి పరిస్థితుల నేను నిన్న రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాది, కొమ్మూరు ప్రతాప్ అన్న కూడా. ఎందుకంటే వాళ్ళకి టికెట్ రాకున్నా ఒక మంచి ఆలోచనతో పనిచేసి ఈ పార్టీని గెలిపించుకున్నప్పుడు వాళ్ళు కూడా రేపు రానున్న రోజుల్లో పార్టీలో మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి విధంగా అధ్యక్షురాలు కూడా నిన్న రాత్రి మేమందరం కూడా కమిట్మెంట్ ఇస్తున్నాం. ప్రతి వార్డు అధ్యక్షుడిని పిలిపించి మాట్లాడటం జరిగింది. వీలైనంత కూడా ప్రతి అభ్యర్థి నామినేషన్ వచ్చిన అభ్యర్థితో కూడా ఇండివిజువల్గా మాట్లాడటం జరిగింది. తర్వాతనే ఈ ప్రక్రియ జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు జనగాంలో ఒకే ఒక విన్నపం, అందరం సమిష్టిగా ఒక కుటుంబంలాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఇక పోతే మీకు తెలియదు ఏం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇచ్చిరని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ విషయం సిట్టు నోటీసులు ఇచ్చిరని చెప్పి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ జాతిపిత అని చెప్పి రోడ్ల మీద ఈడ కూడా జనగాంలో కూడా పొద్దున వచ్చేటప్పుడు చూసిన పెద్ద ర్యాలీగా పోతురు. నేను ఈ పింకీ, వీళ్ళందరినీ పింకీలా ఉంటాం మేము. ఈ పింకీలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరి ఆత్మగౌరవం గురించి మీరు రోడ్లు ఎక్కిరు అనేది ఎవరికి అర్థం కాలేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకుండానే ఒక ప్రైవేట్ వ్యక్తులు పోయి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ మిషన్లు తెచ్చిర్రా అని నేను అడుగుతున్నాను. తెచ్చి అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవహారాలు మాట్లాడుకుంటే కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినటువంటి దాఖలాలు ఈ గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల నినాదంతో స్వేచ్ఛ అనే ఒక ఆంధ్ర పాలకుల చేత నుంచి మనం విముక్తి చెంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాము, మన రైతులకు నీళ్ళు ఇస్తాము, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి నిధులు తెస్తామంటే నమ్మి అధికారంలోకి తెచ్చి 10 ఏళ్ళు కూర్చోబెడితే అధికార వ్యామోహం పెరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగులు చేసి, ఎవరు చెప్పిరే ఫోన్ ట్యాపింగ్, భార్యాభర్తల ఫోన్ ట్యాపింగ్ అంటే సొంత అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే బిడ్డ వచ్చి బయట చెప్పినటువంటి దాఖలాలు. మరి కేసీఆర్ గారిని సిట్టు నోటీసులు ఇచ్చుడు తప్ప తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇచ్చుడు తప్ప గత ముఖ్యమంత్రి అయినా గత ప్రధానమంత్రి అయినా ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. డిసెంబర్ 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి అక్కడ పోలింగ్ నడుస్తుంటే, కౌంటింగ్ నడుస్తుంటే అయ్యో అధికారం పోతుంది, అన్ని ప్రూఫ్స్ బయటపడతాయని చెప్పి సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి ఎస్ఐబి ఆఫీస్లో సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి ఫోన్ ట్యాపింగ్ మిషన్లన్నీ పలగొట్టి డాక్యుమెంట్లన్నీ చింపి తీసుకుపోయి మూసీ నదిలా వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చివరి నిమిషం రేపు పొద్దున ప్రజలు తరిమి కొడుతున్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఎవరి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు మీరు? కేసీఆర్ నీకు ఆత్మగౌరవం, కేసీఆర్ కుటుంబానికి ఆత్మగౌరవం అనేది లేదు. అసలు ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే చాలు, నాకు ఏ అధికారం వద్దు, తెలంగాణలో ఏ కష్టం వచ్చినా ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అని చెప్పి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి
నీళ్లు నిధులు నియామకాల పోరాటమే నా నినాదము. నా ఇంట్లో నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, మాకు అసలు ఏ పదవులు వద్దు, మాకు పదవి ఆకాంక్షనే లేదు. నేను అన్ని పదవులు ఆ టీడీపీ పార్టీలో నాకు ఏ పదవి ఇస్తారో ఇస్తలేరో అని చెప్పి వదిలేసి నాకు పదవి మీద వ్యామోహమే లేదని చెప్పి వచ్చిన కేసీఆర్ 10 ఏళ్ళు దౌర్జన్యంగా ముఖ్యమంత్రి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ దౌర్జన్యమైనటువంటి పాలన జరిపి కొడుకుని అమెరికా నుంచి తెప్పించుకుండు, బిడ్డను అమెరికా నుంచి తెప్పించుకుండు, అల్లుడిని మంత్రి పదవి ఇచ్చిండు ఎమ్మెల్యే కాకముందే, ఇంకొక సటకుని కొడుకుని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించిండు. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే మన తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏమైంది? ఏ ఇంటికి ఉద్యోగం రాలే, నిధులు ఎట్టుపోయినాయి రాయనంటే కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఇలా మన భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసిపోయాడు. ఆయన ఆత్మగౌరవం గురించి మాట్లాడతాడు. గద్దర్ లాంటి మన తెలంగాణ సాంప్రదాయం సంస్కృతికే ఒక చిహ్నం లాంటి గద్దర్ గారిని గేట్ కాడ ఆపిడు పోలీసులను పెట్టి. మరి ఆ రోజు ఆయనకు ఆత్మగౌరవం కనపలేదా? కోదండ రామ్ గారు, ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఎంత ఉద్యమాలు చేసిండు, ఎంత మంచి చేయాలని ఆలోచించిండు. మరి ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని మధ్యరాత్రి పూట గుంజుకొని బరబరా ఈడ్చుకుపోయి జైల్లో పెట్టిన రోజు నీకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? ఈరోజు అది నీ సొంత పార్టీలో ఈటల రాజేందర్ ఒక బీసీ నాయకుడు ఎంత క్షోభకు గురి చేసినావు. నీకు పోటీకి వస్తాడు, నీ కుటుంబానికి పోటీ వస్తాడు అని నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడేది. ఒక మైనార్టీ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని ఇంట్లోకి రానియనోనివి నువ్వు మహమ్మద్ అలీని. నీకు ఆత్మగౌరవం ఏంది? ఈ రోడ్ల మీద ప్రదర్శనలు ఏంది? మీ మున్సిపల్ ఎన్నికలకు దీన్ని ప్రజల మధ్యానికి పోయి మీరు చేసినటువంటి దరిద్ర పాలన గురించి మళ్ళీ గొప్పలు చెప్పుకొని మా నోటీసులు ఇస్తారా? జాతిపిత ఎవరికి పిత? ఎక్కడ జాతిపిత? జాతిపిత అంటే మిగులు రాష్ట్రాన్ని అప్పల రాష్ట్రంలో కూబీలోకి నెట్టుడు జాతిపిత అన్నారు. జాతిపిత అంటే ఇవాళ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి, ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఇందిరం బిల్లులు ఇస్తుంది, కాంగ్రెస్ వచ్చినాక సన్నబియ్యం పెడుతుంది. మరి నీ 10 ఏళ్ల పాలన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఎందుకో ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోయినావు? ఎందుకు రాష్ట్ర బడ్జెట్ని మనం పైనుంచి కిందికి తీసుకొచ్చి మైనస్లకు నెట్టి అప్పులపాలు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి ఎందుకు తెచ్చినావు కేసీఆర్? ఎందుకు ఈ డ్రామాలు? పొద్దున సాయంత్రం అల్లుడు కొడుకు వచ్చి ముచ్చట చెప్తారు. మరి నీ కొడుకు మాట్లాడిన మాటలు అంటే విచిత్రంగా ఉండాలి. మా అమ్మలక్కలకు చెప్తున్నా, మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే మమ్మల్ని అడిగి కన్నారా అన్నాడు ఆయన ఒకసారి. మరి అదే ఆత్మగౌరవం? ఉచిత బస్సు ఇస్తే డిస్కో డ్యాన్సులు చేసుకుంటా పోతుర్రు, మహిళలకు ఏం పని లేదు, బస్సులు ఫ్రీగా తిరుగుతున్నారు, డ్యాన్సులు వేసుకుంటారు, క్యాబరే డ్యాన్సులు వేస్తున్నారు అన్నట్టు మాట్లాడు. ఇదా ఆత్మగౌరవం? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళ మీద సిట్టు నోటీసులు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసి మళ్ళీ సెంటిమెంటును రేకెత్తించి దీన్ని పొలిటికలైజ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళా మనల్ని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారు ఉందని చెప్పి బయలుదేరినటువంటి కేసీఆర్ కుటుంబం రెండోసారి ఇప్పుడు అధికారం కోల్పోతామని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అధికారంలోనే ఉంటాం. ఇక ఫోన్ ట్యాపింగ్ చేయించి ఏ ప్రతిపక్ష పార్టీని బతకనీయం, ఎవడి వ్యూహాలనే చిత్తు చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ అధికారులనైనా వాళ్ళ ఆలోచనల విధానాలను మారుస్తామని చెప్పి జీవితాంతం అధికారంలో ఉండాలన్న ఆలోచన నుంచి ప్రజలు ఈరోజు గుర్తుపట్టి వాళ్ళని ఇంటికి తరమేయడంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినాం మనం. కాబట్టి మరొకసారి ఈ డ్రామారావుల మాటలు, ఈ అగ్గిపెట్టెరావుల మాటలు పట్టించుకోకండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మహా డ్రామా కింగు. ఇక బయలుదేరుతాడు. ఇప్పుడు నేను టికెట్లు డిక్లేర్ చేసినాం కదా, ఎవరెవరికి టికెట్లు రాలేదో ఇక పట్టుకుందాం, రాత్రి పట్టుకొని కోవర్ట్ ఆపరేషన్లు చేద్దామని స్టార్ట్ అయ్యి ఉంటాడు ఈ పార్టీకి. ఎందుకంటే క్రిమినల్ మైండ్, ఆల్రెడీ క్రిమినల్ మైండ్ మొదలయ్యి ఉంటుంది. నేను అందుకే మా కార్యకర్తలకు చెప్తున్నా, అప్రమత్తంగా ఉండుర్రి. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా సల్లి మన సొంత పార్టీలనే కోవర్ట్ ఆపరేషన్లు చేసే ప్రయత్నం చేస్తాడు ఆ దొర. కాబట్టి ఆ దొర మాయల బడగుర్రి తల్లి లాంటి పార్టీకి అన్యాయం చేయొద్దని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అఫీషియల్ సర్టిఫికేట్ వచ్చింది కానీ ప్రజల ఆమోదం లేదు. ఆయన కొన్ని వందల కోట్లు, దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి గతంలో కేసీఆర్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళందరి దగ్గర వసూలు చేసి ఇక్కడ దాదాపు 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.
అదేవిధంగా 25,386 ఓట్లు బోగస్ ఓట్లు. ఆయన వివిధ కార్యాలయాల నుంచి స్టూడెంట్స్ను వాళ్ళ పేరెంట్స్ను మొత్తం ఇక్కడ ఏటునాగరం, భద్రాచలం, కొత్తగూడెం, అటు వికారాబాద్ మొత్తం ఇంజనీరింగ్ కార్యాలయందరినీ తన ఆధీనంలో పెట్టుకొని అటు కేసీఆర్కు కమిషన్లు ఇప్పించి రీయింబర్స్మెంట్ అమౌంట్ ఇప్పించి కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లు కేసీఆర్కి ఇప్పించి దాదాపు 300 కోట్ల రూపాయలతో ఇక్కడికి వచ్చిండు ఎలక్షన్ అనగానే. జనగాం అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ ప్రజలకు రేషము, పౌరుషము, నిజాయితీ ఉంటుంది. ఆ విధంగానే పనిచేసిన వ్యక్తులు మన ప్రాంత ప్రజలు. ఇటువంటి ప్రజలకు డబ్బుల ఎరచూపి వార్డు మెంబర్కు 5 లక్షలు, ఎంపీటీసీకి 10 లక్షలు, సర్పంచ్కి 20 లక్షలు, ఆ విధంగా మన జరిగిన ఎన్నికల్లో ఇచ్చి ఓటుకు 3,000 నుంచి 5,000, 10,000 ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి గెలుద్దామని చెప్పి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఓడగొట్టిండ్రు. మనకు కావాల్సింది, మా కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది 7,000 చిల్లర ఓట్లు. 7,500 వస్తే మా కాంగ్రెస్ పార్టీ విజయం అఫీషియల్గా. కానీ 25,386 ఓట్లు బోగస్ ఓట్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు కాదు, నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులు కాదు, ఇక్కడ వాళ్ళకు ఓటు హక్కున్న వ్యక్తులు కాదు, దొంగ ఓట్లు అవి. కాబట్టి 25,386 నుంచి దయచేసి మిమ్మల్ని కోరుతున్నా 7,500 తీసేస్తే ఎన్ని ఉంటాయి చెప్పండి? దాదాపు 18,000 చిల్లర ఓట్లు ఉంటాయి. 18,000 ఓట్ల చిల్లరతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జనగాంలో గెలిచింది. ఇది నిజాయితీగా ప్రకటన చేస్తే. అందుకనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్యే చూడగానే దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పి అందరూ అంటున్నారు. ఇక ముందు కూడా మేము నామకరణము మొన్నదాకా మామూలుగా అన్నారు, కానీ ఇక ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి నామకరణం చేస్తున్నాము. దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. ఎక్కడికి పోయినా, ఎక్కడ మాట్లాడినా దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పి వారిని పిలవాలి, మాట్లాడలేదు తప్ప వేరే విధంగా పిలవద్దని చెప్పి ఇక్కడ జనగామ నియోజక ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. మీరందరూ ఆలోచించండి. ప్రజలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, మేధావులు, ప్రజలందరూ మన ప్రాంతానికి ఒక మచ్చ తీసుకొచ్చేటువంటి దొంగ ఓట్ల ఎమ్మెల్యేకు సరైన గుణపాఠం మనం చెప్పాలి. ఇప్పుడే పెద్దలు చెప్పిన విధంగా మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ జనగామలో, చీరల్లో పంచడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలు డబ్బులకు ఆశపడేవాళ్ళు కాదు, నోట్లకు ఆశపడేవాళ్ళు కాదు, నిజాయితీ పరులు. కాకపోతే నిజాయితీ పరులను ఇక్కడున్న బీదరికంను బట్టి ఆశ చూపించి మోసం చేస్తూ ఉన్నాడు. అటువంటి మోసం చేసే వ్యక్తులను, ఆయన స్థానికుడే కాదు ఇక్కడ. మరొకటి, తెలంగాణ ఉద్యమకారులు మేమందరం కూడా తెలంగాణ కొరకు ఎంపీ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉన్న డీసీసీ గారు అందరూ కూడా మేము తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళము. తను తెలంగాణ వచ్చేదాకా సమైక్య తెలంగాణ పార్టీలో ఉన్నాడు, సమైక్యవాదిగా ఉన్నాడు. తెలంగాణ కొరకు ఎన్నడూ కూడా ఆయన ముందుకు అనలేదు, వద్దన్నాడు. తెలంగాణను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే వల్ల. అటువంటి వాడు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలో చేరి మోసాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ దొంగ ఓట్లతోని గెలిచింది తప్ప, పేరు వచ్చి వారికి సర్టిఫికేట్ వచ్చింది తప్ప నిజాయితీ కాదు. కాబట్టి వారికి నామకరణం చేస్తున్నాం. ఇది నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి 25,386 పేర్లు కూడా వచ్చినాయి నాకు. వాళ్ళు ఎవరెవరో అన్ని పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. దీన్ని మొత్తం కూడా బయట పెడతా. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా తీసుకుపోతా. ఇక్కడ జనగామ ప్రజలు కూడా ఎవరు విశ్వసిస్తలేరు. మాకు అన్ని ఫోన్లు వస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే ఆల్రెడీ 2-3 అపార్ట్మెంట్స్ ఒకవైపు, 4-5 పెద్ద ఇళ్ళు ఒకవైపు, ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ 2-3 ఇళ్ళ చొప్పున తీసుకొని దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మందిని బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ప్రచారానికి ఓటు వేయడానికి కూడా తీసుకొచ్చింది అన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. దాదాపు ఒక 500 నుంచి 1000 మంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు రోజు కనబడుతున్నారు. మా పొద్దున వాళ్ళు ఎక్కడ మీరు అడిగితే వాళ్ళు నవ్వుకుంటున్నారు అని చెప్తలేరు. తరిమి కొడతాం బిడ్డ అని చెప్పి మన కార్యకర్తలు చెప్తున్నారు. ఆ దొంగ ఓటేసి వాళ్ళు ఈసారి కూడా ఇక్కడికి వస్తే వాళ్ళని తరిమి కొట్టడం పక్క. ఇక్కడ నాయకులు, మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు ఊరుకోరు. కాబట్టి ఇటువంటి ఇక్కడ వాతావరణం అంతా చెడగొట్టిండు. మొత్తం ఎంతో శాంతియుతంగా ఉన్న ప్రాంతాన్ని, ఎంతో నిజాయితీగా ఉన్న ప్రాంతాన్ని తను వచ్చి అవినీతి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అంతా అయోమయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని మత్సగా తీసుకొచ్చిన వ్యక్తి ఎక్కడో నల్గొండలో, అటు ఆదిలాబాద్లో అనుకున్నట్ట బస్సుల్లో. ఇంకా జనగామ నియోజకంలో డబ్బులతోని, దొంగ ఓట్లతోని గెలిచినట్ట దొంగ ఓటు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర అని చెప్పి కూడా టాక్ ఉన్నది. మొత్తం తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఆయనకు మంచి నామకరణం దొంగ ఓట్ల ఎమ్మెల్యే. నేను మొన్న చెప్పిన ఒక ఓట నేను నిరూపిస్తా చెప్తున్నా. దొంగ ఓట్లు 25,386 అని. నేను ఛాలెంజ్ కూడా చేసిన.
ఒకవేళ నువ్వు దొంగ ఓట్లు కాదు నిజాయితీ గెలిచినంటే రా నిరూపించు, లేకుంటే నేనే నువ్వు దొంగ ఓట్లతో గెలిచినని చెప్పి నిరూపిస్తా. ఒకవేళ నేను నిరూపిస్తే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, నేను నిరూపించలేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ విధంగా కూడా నేను ఛాలెంజ్ చేసేసి ఇచ్చడం జరిగింది. దానికి కూడా జవాబు లేదు ఆయనకు. ఎందుకంటే మోసం చేసిన వ్యక్తి, అవినీతి చేసిన వ్యక్తి, దొంగ ఓటుతో గెలిచిన వ్యక్తి కాబట్టి ఇక ముందు కూడా ఈ జనగామ నియోజకవర్గంలో అదే మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జనగామ మున్సిపాలిటీలో చర్యల్లో ఇక్కడ కూడా ప్రజలు తిప్పి కొడతారు. నువ్వు ఎన్ని వేల మంది తీసుకొచ్చినా ఏదొచ్చినా కానీ తిప్పి కొట్టి ఇక్కడ జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారు, చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారు. ఎమ్మెల్యేలు నిరూపణ రాకపోతే, ఛాలెంజ్ ముందు రాకపోతే రేపు దీన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ బస్సు యాత్ర, పాదయాత్ర ద్వారా మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామానికి పోయి ఆయన దొంగ ఓటను నిరూపించి ప్రజలు ఏం చెప్తారో మీరే జడ్జిమెంట్ చేయండి అని చెప్పి నేను ప్రజలను కోరుతా. బస్సు యాత్ర పెట్టుకుంటా మా కార్యకర్తలందరితో ప్రతి గ్రామంలో పోయి ప్రజల ముందు చెప్పి వాళ్ళు ఈ నిజాలను చెప్పి వాళ్ళ నుంచే న్యాయం చెప్పమని చెప్పి కోరుతా. ఎందుకంటే న్యాయస్థానంలో ఒక కోర్టుకు వేసినప్పటికీ కేసు అది టైం పడుతుంది, టర్మ్ కూడా అయిపోతుంది. ప్రజల నుంచి తొందరగా కావాలి. తర్వాత ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే మరి నన్ను ఉండమంటారా, ఆయన ఉండమంటారా, నన్ను ఆయన వెళ్ళిపోమంటారా, ఇక్కడికి వెళ్ళి నన్ను వెళ్ళిపోమంటారా, ప్రజలు ఏం చెప్తారో దాన్ని మేము ఆచరణలో పెడతాం. ఇప్పుడు సిపిఎం